అరే అసెంబ్లీలో పెద్దిరెడ్డి, శాసన మండలిలో అప్పిరెడ్డి, పార్లమెంట్లో ఎంపీలకు వెళ్తే మిథున్ రెడ్డి, రాజ్యసభకి వెళ్తే విజయసాయి రెడ్డి. ఇంకేంటి జనం మీకు 3 ఓట్లు ఉన్నాడు, కనీసం ఆలోచన బుర్రనేది ఉందా? తజ్మా వాళ్ళందరూ ఏం గుడిచిపోయాం మనం? తజ్మా వాళ్ళందరూ ఏం చేయాలి? ఎందుకు మనం చాకరీ చేయడం? మనం చేపట్టామా? మనకు లేవా విలువలు? మన వెనుకమని ఉన్నటువంటి కార్యకర్తలకు మనం ఏం చేయాలి? మనం ఏం చెప్పుకోవాలి? ఇక వాళ్ళేనా జీవితాంతం ఇక వాళ్ళకి మనం చేతికాళ్ళగా పనిచేయటమేనా? అరే 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని ఓడించాడే, బాగా పనిచేసి పెట్టాడే, పొన్నూరు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేశాడే, సీట్ ఎందుకు మార్చేశారు? మార్చేటప్పుడు అయిపోయాక వాళ్ళ అభిప్రాయాలు అన్నావు, అవి తీసుకున్నావా? కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టి ముఖ్య నాయకులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారా? లేకపోతే నీ సర్వే రిపోర్ట్ ఏమైనా తీసుకున్నావా? సర్వే రిపోర్ట్ వద్దు బాబు, అయిపోయాక వాళ్ళు క్యాండిడేట్ని మార్చిపోకుండా ఓడిపోతారంటే వాడిని తీసుకోవాలి. ఇంకో మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఇంకో కొత్తని తీసుకోవాలి. అది ఏం చేసింది? అక్కడికి ఏమో గుడిసి మొత్తం దిగి, స్టేట్ మొత్తం దిగి. ఇప్పుడు తెచ్చుకున్నారు, కళ్ళు తెరిచారు. ఇప్పుడు కళ్ళు తెరిచారు. ఏమయ్యారు అయిపోయాక వాళ్ళు? ఏమయ్యారు వాలంటీర్లు? ఏమయ్యారు సచివాలయ సిబ్బంది? కార్యకర్తలను ఎవడైనా విస్మరిస్తే, కార్యకర్తలు ఎవడైనా పట్టించుకోకపోతే జరిగే పరిస్థితి, నష్టపోతే ఓ 10 లక్షలు నష్టపోతాం, కష్టపడి పనిచేసుకొని అప్పులు తెచ్చుకుంటాం. పార్టీ బతికి బతకట్టాలంటే కార్యకర్తే ముఖ్యం. ఓట్లు అడుగుతుంటే వెళ్ళి అడుక్కున్నట్టుంది. మనం ఓట్లు అడుగుతుంటే అడుక్కున్నట్టుంది. వెళ్ళమట పోవాయా, మాకు ఇచ్చేది వాలంటీర్ ఇస్తున్నాడు, నువ్వేం కొంచెం ఇచ్చేదా? అడుక్కున్నట్టుంది ఓటు అడుక్కున్నట్టు మనం అన్ని కష్టపడి అన్ని కోట్లు జనానికి డబ్బులు ఇచ్చి వాళ్ళు బాగానే డబ్బులు తీసుకున్నాడు, బాగానే ఉన్నారు, మధ్యలో మనమే. కాబట్టి అది రోసయ్య గారికి జరిగినటువంటి విషయాలన్నీ మనం కూడా చూసాం. నిన్న మొన్న కూడా హైకమాండ్లో మార్పు వస్తుందేమని చూసాం, రాలేదు. ఇక వారికి వాళ్ళ మార్పు అంతే ఉంది. కాబట్టి పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటామని చెప్పి